అన్న రాష్ట్రంలో ప్రభుత్వం మరి 50 రోజులు అవుతుంది దగ్గర దగ్గర. ఎలా అనిపిస్తుంది మీకు? ఎలా అనిపించేది ఏముంది, పాపాత్ముడు పోయాడు, మంచి రోజులు వచ్చినాయి అనుకుంటున్నారు రాష్ట్రానికి. ఎందుకంటే గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు రాష్ట్రంలో చాలామంది పేదలు కానీ బడుగు బలైన వర్గాల జనం చాలా బాధలు పడ్డారు. అతనేందో మేము ఈ రాష్ట్రాన్ని వడగబెట్టినట్టుగా ఈ రాష్ట్రంలో ఇంక ఈ బెస్ట్ సీఎం లాగా ఫీల్ అయ్యి అతను చేసిన అరాచకాలు, ఎస్సీల మీద దాడులు కానీ ఏదైనా సరే చాలామంది కూడా అతని వల్ల నష్టపోయారు. దానివల్ల కానీ ఈరోజు మరి కొత్త ప్రభుత్వం వచ్చింది. బాబు గారి పాలనలో మరి ఎప్పుడైతే ఆయన మాట ఇచ్చాడో పింఛన్దారులకి 4,000 గెలవంగా 4,000 పింఛన్ అన్నాడు. ఆ తర్వాత 3,000 కలిపి కూడా 7,000 ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాతే అమరావతి రాజధాని కూడా బాగుపడింది. మరి పోలవరం మీద కూడా కొన్ని తీసుకొచ్చారు. అవన్నీ కూడా మరి గతంలో ఈ ప్రభుత్వంలో ఉన్న అనిల్ యాదవ్ కానీ మరి అంబటి రాంబాబు లాంటి పిచ్చి సన్నాసులు ఏదేదో మాట్లాడి ఆ పోలవరాన్ని పనికిరాని విధంగా చేశారు. ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా చంద్రబాబు పాలనలో ఇంకో సంవత్సరంలో కూడా అది ఓపెనింగ్ చేసే పరిస్థితి అయితే రాబోతుంది. మొత్తం అప్పులే తెస్తున్నాడు చంద్రబాబు నాయుడు, సంపద సృష్టిస్తానని చెప్పి అప్పులు సృష్టిస్తున్నాడు చంద్రబాబు నాయుడు అంటున్నారు. నీకెందుకు ఇవ్వలేదు అంటే నువ్వు దుబ్బేస్తావని ఆ రాష్ట్రం సెంట్రల్ గవర్నమెంట్ తెలుసుగా, అందుకే ఇవ్వలేదు. ఇతను పనిచేసే వ్యక్తి కాబట్టి రాష్ట్రంలో మరి బెస్ట్ సీఎం 4 సార్లుగా సీఎం హోదాలో కానీ కూర్చోగలిగిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. కానీ ఇప్పుడు మంగళగిరి ఎమ్మెల్యేగా మరి లోకేష్ గారు కూడా మరి తన పనితీరును చూసి ప్రజా దర్బారాన్ని పెట్టి ప్రజలకి అందుబాటులో ఉండి ఆయన చేసే కార్యక్రమాల్లో కూడా ఎంతోమంది మరి ముందుకు వస్తూ ఉన్నారు. యువతకి ఉద్యోగాల విషయాలు కానీ వాళ్ళు ఇచ్చిన హామీలు కానీ నిలబెట్టుకోవడం కోసం వాళ్ళు ప్రయత్నం చేస్తారు. మా తాడికొండ నియోజకవర్గంలో కూడా తెనాలి శ్రవణ్ కుమార్ గారికి మరి 40,000 మెజార్టీ, అది చరిత్ర అన్నమాట. ఎందుకంటే 4 మండలాలు తుళ్ళూరు, తాడికొండ, మేడిగుండూరు, పెరంగపాడం మండలంలో పెరంగపాడం మైనస్ అనేది మరి తెరగొట్టిన ఘనత మరి పెరంగపాడం ప్రజలకే ఆ అవకాశం దక్కిద్దని కోరుకోండి. అది ఎందుకనన్నా మరి ఇప్పుడు చూస్తే కనుక గతంలో ఇదే నియోజకవర్గంలో వైసీపీని గెలిపించారు. మరి ఈసారి లేదంటే కనుక టీడీపీని గెలిపించడానికి కానీ కూటమి ప్రభుత్వాన్ని గెలిపించడానికి గల ప్రధాన కారణం ఏంటి? అసలు జగన్మోహన్ రెడ్డి అయితే సంక్షేమాలకు ఆద్యుల్ని నేను, మా నాన్న అయితే కనుక వాటిని పెంచి పోషించింది నేను అని చెప్పాడు మరి జగన్మోహన్ రెడ్డి. మరి జనాలు ఎందుకైనా ఓటేశారంటారు కూటమి ప్రభుత్వానికి? గతంలో ఈయన చెప్పిన మాటలు మాయ మాటలు నమ్మి ప్రజలు ఓట్లేసిన మాట వాస్తవమే. కానీ అతని పాలన చూసిన తర్వాత ఇంత దరిద్రుని తీసుకొచ్చుకొని సీఎం పీట పైన కూర్చోబెట్టుకున్న సంగతి ప్రజలు మళ్ళీ గమనించి అది సైలెంట్ ఓటు, అంటే రాష్ట్రంలో ఇప్పుడు ఏ అంచనాలకు దొరకకుండా సైలెంట్ ఓటు ప్రజలు అమెరికా నుంచి కానీ ఇతర దేశాల నుంచి వచ్చుకోవడుగా ఈ యొక్క ఓటు బ్యాంక్ని చేసి ఈ రాష్ట్రంలో ఎవడైతే ఏ ముఖ్యమంత్రి అయితే ఈ రాష్ట్రాన్ని బాగు చేస్తారో ఆ ముఖ్యమంత్రికి పట్టం కట్టని ఉద్దేశంతో కూటమి జనసేన కానీ బీజేపీ కానీ మరి టీడీపీకి కూడా మరి ముఖ్యమంత్రిని చేస్తే ఈ రాష్ట్ర ప్రభుత్వం బాగుపడిద్దనే ఉద్దేశంతో ఈ ప్రజలందరూ కూడా మరి చంద్రబాబు నాయుడు గారిని దీవించి ఆశీర్వదించారు. ఒక్కరిని ఎదుర్కోలేక 3 కలిసి వచ్చారు. అయినా సరే మాకు 40% ఓటింగ్ ఉంది, 11 సీట్లు ఎలా వచ్చినాయో అర్థం కావట్లేదు. నేను అసలు హిమాలయాలకు వెళ్ళిపోదాం అనుకున్నాడు కూడా 40% ప్రజలు నా వెనకమాలు ఉన్నారని చెప్పి నేను ఇక్కడ వీళ్ళకి తరపున పోరాడతానని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడు కదా. మరి అది కాదు, పిచ్చివాగుడు వనలో వాగింది నువ్వు, 170కి 170 అని చెప్పింది నువ్వు, నీ ఎమ్మెల్యే నీ మంత్రి చేత నువ్వు ప్రచారం గూగుల్ ప్రచారం చేయించుకున్నావు. ప్రజలైతే నీకు బుద్ధి చెప్పారు కదా, మరి ఇంకా నువ్వు చెప్పేది ఏముంది? అది తప్పు కదా. అంతకుముందు నువ్వు గెలిచింది అంతేనా? ఈరోజు ఈ టీడీపీ కూటమి ఇలా గెలిస్తే అంతకుముందు నువ్వు కూడా అట్లా గెలిచావా? అది నువ్వు ఒప్పుకోవాలి కాబట్టి ఇప్పుడు అది ఒప్పుకుంటే ఇది కూడా ఒప్పుకోవచ్చు. ఖచ్చితంగా నువ్వు ప్రజలు నిన్ను చీకొట్టారు. నువ్వు చేసే పద్ధతి కానీ నువ్వు చేసిన అరాచకాలు కానీ రాష్ట్రంలో చేసిన మాట రౌడీయిజం, పల్నాడు జిల్లాలో జరిగిన విషయాన్ని కూడా తీసుకొచ్చి నువ్వు మటన్ తీసుకొచ్చి వాళ్ళంతా ఒకే పార్టీ వాళ్ళు, దానికి మళ్ళీ టీడీపీ అని చెప్పి నువ్వు చేసి మరి నీ బాబాయ్ మటన్ చేసి ఏం చేసావు? ఇన్నాళ్ళు ఇనకొట్టి విషయాన్ని తీసుకుని ఢిల్లీ పోయావు. కానీ అంటే నీ బాబాయ్ చంపినప్పుడు ఢిల్లీ పోవచ్చుగా. చంద్రబాబు చేశాడు. ఎందుకు చంద్రబాబుకి ఏం పని?
చంద్రబాబుకి మన నీలాగా అత్తే రాజకీయాలు చేయాల్సిన అవసరం అతనికి లేదు. ఈరోజు కూడా ప్రభుత్వం వచ్చి 50 రోజులు అవుతున్నా సరే ఎక్కడ కూడా మీరు తెలుగుదేశం కార్యకర్తలు చెబుతాయన మీరు మాత్రం ఎక్కడ గొడవలకు వెళ్ళొద్దు, ఇది మనం గొడవలకు వెళ్తే రాజధాని అభివృద్ధి చేసుకోలేము, మనం చాలా పీస్ఫుల్గా ప్రభుత్వాన్ని నడుపుకోవాలనే ఉద్దేశం చెబుతా ఉన్నాడు. కానీ ఎక్కడ కూడా మీరు రౌడీజాలు కానీ దౌర్జన్యాలు కానీ చేయొద్దని చెబుతున్నాడు. అంటే వాళ్ళు చేసిన ప్రభుత్వం అంటే గతంలో వాళ్ళు చేశారు, ప్రజలు కూడా ఇప్పుడు ఏమన్నాడు కక్షకి దెబ్బకి దెబ్బ తీయాలని చూస్తారా. కానీ బాబు గారు చెప్పిన మాటకి తెలుగుదేశం కార్యకర్తలు మొత్తం కూడా కట్టుబడి మరి ఈరోజు ఈ రాష్ట్రంలో సుఖంగా సంతోషంగా ఉండాలనే ఉద్దేశంతోనే లేదు. 36 మందిని హత్య చేశారు మా కార్యకర్తలని, 35 మంది ఆత్మహత్య చేసుకున్నారు చంద్రబాబు నాయుడు వల్ల. వీళ్ళు పెట్టే వేధింపులు తట్టుకోలేక 1500 మంది మీద ఆస్తులు ధ్వంసం చేశారు, దాదాపు 450 ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేశారని చెప్పి చెబుతున్నాడు కదా మరి జగన్మోహన్ రెడ్డి. కాదు, ఇప్పుడు గవర్నమెంట్ ఆఫీసులు మొత్తం నీ సాక్ష్యాలు ఉంటాయని చెప్పి ఫైల్స్ తగలబెట్టి నువ్వు చేసిన ఇప్పుడు టీడీపీ అధికారంలో ఉన్నా కానీ నువ్వు చేసేది ఇంకా నువ్వు వైసీపీ అధికారం ఉన్నట్టుగానే ఫీల్ అవుతున్నారు. నిజంగా పార్టీని నమ్ముకొని బతికితే అది ప్రజలు ఎప్పుడు కూడా నిన్ను గౌరవిస్తారు. నువ్వు అరాచకాలకు పోతే మాత్రం ఖచ్చితంగా నిన్ను ఈ పాతాల్లో కానీ తొక్కేయడం ఖాయం. అసలు పెద్దిరెడ్డి అమాయకుడు, పెద్దిరెడ్డి ఏదంటే కనుక చంద్రబాబు నాయుడిని కొట్టాడు కాబట్టి ఆ కక్ష మనసులో పెట్టుకొని ఇప్పుడు లేనిపోయిన ఆరోపణలన్నీ చేస్తున్నాడు పెద్దిరెడ్డి మీద చంద్రబాబు నాయుడు అనే మాట అంటున్నారు. నిజంగానే పెద్దిరెడ్డి చంద్రబాబు నాయుడిని కొట్టాడా? ఇప్పుడు కొట్టాడో లేదో ఈ ప్రజలకు తెలుసు. ఏంది పనికి మళ్ళీ మాటలో పెద్దిరెడ్డి స్థాయికి చంద్రబాబు స్థాయికి ఏమైనా పంతనం ఉండిద్దా? ఏం మాట్లాడతాడు? పెద్దిరెడ్డి స్థాయిలో చంద్రబాబు గారి మీద పోతే ప్రజలు ఊరుకుంటారా? ఆ ఉద్యోగాలు కొట్టుకోవాలని ఎంటబడి కొడతారు. అది గుర్తుపెట్టుకోవాలి పెద్దిరెడ్డి. ఎందుకంటే అతని కొడుకు అతను చేసిన అరాచకాలని ప్రజలు తిరస్కరించి ప్రజలు అందరూ కూడా ఈరోజు ప్రభుత్వం వైపు చేశారు కాబట్టి ఈరోజు టీడీపీ అధికారం వచ్చింది. ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉన్నారు. అసలు ప్రజలు ఎవరు సంతోషంగా లేరు. ఈయన ఇచ్చిన హామీలన్నీ మాట తప్పేశాడు, మడమ తిప్పేశాడు. అదే జగన్లో ఉంటాయి కనుక ఈ పాటికి ఏదైతే విద్యా సంవత్సరం మొదలవగానే 1 క్వార్టర్ బటన్ నొక్కేవాడు, రైతు భరోసా 1 క్వార్టర్ నొక్కేవాడు, అంటే క్వార్టర్ బటన్ నొక్కేవాడు అని చెబుతున్నాడు కదా మరి జగన్మోహన్ రెడ్డి. మరి అది నిజమేగా. ఎందుకంటే ప్రతిదీ బటన్ నొక్కడం, బటన్ నొక్కడం అంటే ఇంట్లో కూర్చొని పిల్లగాడికి ఇచ్చి నొక్కుతాడు ఆ ట్యాబ్ ఇచ్చి. నువ్వు నొక్కేది ఏముంది? ప్రజలు ఇప్పుడు ఇన్ని రకాలుగా ప్రజలను ఇబ్బంది పెట్టావంటే మద్యం నీ సొంతది, నీ యొక్క విజయసాయి రెడ్డి సొంత షాపులు కంపెనీలు పెట్టుకొని ప్రజల్ని మానవ ప్రాణాలతో ఆడుకొని ప్రజల్ని ఇన్ని విధాలుగా నువ్వు నష్టపరిచావు. ప్రజలందరూ కూడా చూశారు. ఇది జరిగేది మాత్రం ఈరోజు మళ్ళా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్నీ కూడా కొత్త బ్రాండ్లు వస్తే దానివల్ల ఇబ్బంది లేదు ప్రజలకి. అసలు ఆ మద్యం తీసుకొచ్చిందే చంద్రబాబు, నాకేం సంబంధం అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి. జనం చూశారుగా. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు, టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు బ్రాండ్లే మార్చాల. ఏ ప్రభుత్వం వచ్చినా ఎవరు బ్రాండ్లు వాళ్ళు చేసుకొని ఎవరు పాలన వాళ్ళు చేసుకుని పోయారు. కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాతే కొత్త బ్రాండ్లు ప్రపంచంలో ఎవడో చూడని బ్రాండ్లు అన్నీ కూడా ఈ ఒక జగన్మోహన్ రెడ్డి చూపించాడు. ప్రజల ప్రాణాలు పోయినాయి, లివర్లు కిడ్నీలు పోయి హాస్పిటల్లో చాలామంది ప్రాణాలు పోయినాయి. చేసేదేముంది? బూతులు మాట్లాడిన మంత్రులందరూ ఏమయ్యారంటారు? మరి ఈ మధ్యకాలంలో చూస్తే అంబటి రాంబాబు అయితే బయటకు వచ్చి చంద్రబాబు నాయుడు గారి మీద విరుచుకుపడుతున్నాడు కదా. మరి చేతకానప్పుడు ఏం చేస్తాడు? ఇప్పుడు చేతకానప్పుడు ఇరుసుకుపోయి ఏదో ఉపయోగాలు కదా. నోటి దూల తీర్చుకోవాలంటే ఏదో ఒకటి మాట్లాడాలా. ఇప్పుడు అంబటి రాంబాబు మరి అంత ఇష్యూ ఉన్న వాడైతే మరి నియోజకవర్గం ఎందుకు ఓడిపోయాడు? ఓడిపోవడానికి ఒక కారణం ఉందిగా. నువ్వు డ్యాన్స్లు వేసుకోవడానికి నీకు మంత్రి పదవి ఇచ్చింది ప్రజలకు సేవ చేయమని. నువ్వు రికార్డ్ డ్యాన్స్ వేసుకుంటే ఎలాగా? అందుకే జనం కూడా రికార్డ్ డ్యాన్స్ వేసుకో పోయి అని చెప్పి శుభ్రంగా ఖచ్చితంగా రికార్డ్ డ్యాన్సే. అది నసరాపేట 2029లో తిరిగి వస్తాం, గట్టి పోటీ ఇస్తాం అనే మాట అయితే చెబుతున్నారు మరి జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు వచ్చినప్పుడు కదా అది, ఇంకా రాదు, ఇంకా టైం చాలా ఉంది. జనాల కోసం అప్పటికి సిద్ధపడి ఉంటారు. నిన్ను నసరాపేటలోనే రికార్డ్ డ్యాన్స్ కంపెనీ ఒకటి పెట్టుకోవడానికి ఒక ఆఫీస్ కూడా తిరగబోతున్నారు. చూస్తాం. అంబటి రాంబాబుది అంతే. ఓకే, థ్యాంక్ యూ.